ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం వాగ్దేవ్యై నమః. ఓం నవగ్రహదేవతామూర్తయే నమో నమః. ఓం శరదిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణే వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ఓం ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం అంగారకగ్రహదేవతాయై నమో నమః. ఈ ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ కూడా శుభాభివందనం తెలియజేస్తూ, శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో మనకి దాదాపుగా మార్చి 30వ తేదీన ప్రారంభమైనటువంటి ఈ నూతన సంవత్సరంలో ఎన్నో గ్రహాలు, ముఖ్యంగా కొన్ని గ్రహాలలో మనకున్నటువంటి నవగ్రహాలలో శని భగవానుడు, రాహువు, కేతువు, గురువు, ఈ ఔటర్ ప్లానెట్స్ అంటే భూమికి దూరంగా ఉన్నటువంటి గ్రహాలలో ఔటర్ ప్లానెట్స్ ఇవి. మరి కుజుడు మన భూమికి దగ్గరగా ఉండి ఔటర్ ప్లానెట్గా ఉన్నాడు, బహిర్గత గ్రహాలు అంటారు. మరి ఈ గ్రహాలు ముఖ్యంగా మార్చి 30వ తేదీన శని భగవానుడు మీనరాశిలోకి వచ్చారు. మరి మే 14వ తేదీన బృహస్పతి అనగా గురువు మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతుంది. మే 18వ తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశము, కేతువు సింహరాశిలోకి ప్రవేశం. మరి ఈ గ్రహాలు ఈ విధంగా మారుతున్నాయి. మనకి మాస ఫలితాల రీత్యా చూస్తే కనుక మనకి రవి, బుధ, శుక్ర, చంద్ర మరియు కుజగ్రహం. ఈ కుజగ్రహము మనకి ఏప్రిల్ 3వ తేదీన మిథున రాశిలో నుండి కర్కాటక రాశిలోకి ఈ యొక్క అంగారక గ్రహం తన యొక్క ప్రవేశాన్ని చేయబోతోంది. ఏప్రిల్ 3వ తేదీన పునర్వసు నక్షత్రం 4వ పాదంలో కర్కాటక రాశి తనకి నీచ స్థితి అయినటువంటి ప్రాంతంలోకి ఆ కుజ మహానుభావుడు అడుగు పెడుతున్నాడు. మరి ఈ కుజుడు అంటే మంగళుడు, అంటే మంగళప్రదమైనటువంటి విషయాలయందు ఈయన యొక్క ప్రోత్సాహం చాలా అవసరం అందరికీ కూడా. ఎందుకంటే కళ్యాణకర్త. ఎవరికైనా సరే స్త్రీ పురుషులకి వివాహ విషయంలో అత్యధికమైనటువంటి పాత్ర ఈ కుజగ్రహానిది. ఈయన భూమి యొక్క పుత్రుడు, అంటే ఈ భూమి యొక్క పుత్రుడు కాబట్టి అటు విష్ణుమూర్తి యొక్క అంశ మరియు భూమి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వాడు. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహంతో ఈ యొక్క మంగళుడు అయినటువంటి కుజుడు ఆవిర్భవించాడని పురాణ వచనం, శాస్త్ర ప్రమాణం. మరి ఈ కుజుడు భూమికి దగ్గరగా ఉండి భూమి మీద పంచభూతాలలో అగ్నితత్వం అయినటువంటి, అగ్నికి ముఖ్యమైన కారణమైనటువంటి అగ్నితత్వానికి ప్రధానభూతుడైనటువంటి రవి తర్వాత కుజుడికి అంత విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. ముఖ్యంగా ఈ కుజుడు మంచి పరాక్రమవంతుడు, విశేషమైనటువంటి గొప్ప గౌరవాల్ని కూడా మనకి ప్రసాదించేవాడు. ఆటల యందు నైపుణ్యత, అంటే మనకి విలువిద్యలు ఎన్నో ఉన్నాయి. అట్లాగే ప్రతి క్రీడా సంస్థల్లో, క్రీడా రంగాలలో పనిచేసే వాళ్ళకి, క్రీడల్ని ఆడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఈ కుజుడి యొక్క బలం ఉండాలి. అది బాక్సింగ్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, లేకపోతే మిలిటరీ వ్యవస్థలో మరి పోలీసులు కావచ్చు, సైనికులు కావచ్చు, అట్లాగే శస్త్రచికిత్స చేసేటటువంటి డాక్టర్లు కావచ్చు, అంటే సర్జన్స్. మరి వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా కషాయ వాళ్ళు కావచ్చు, క్షురకులు, అంటే మనకి కంపల్సరీ అందరికీ అవసరమైనటువంటి, ఇప్పుడున్న రోజుల్లో స్త్రీలు పురుషులకి అవసరమైనటువంటి బ్యూటీ పార్లర్ వ్యవస్థలో మరి ఈ యొక్క హెయిర్ని కట్ చేసేటటువంటి ఆ యొక్క క్షురకులు, వారికి సంబంధించిన వాళ్ళకు కూడా ఈ కుజుడు. వడ్రంగి, అట్లాగే కుండలు తయారు చేసేటటువంటి వారు, అట్లాగే వ్యవసాయ భూములకి సంబంధించి అది రియల్ ఎస్టేట్ వ్యవస్థ వ్యాపారులకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క వ్యవసాయ సంబంధిత ఆధారభూతమైనటువంటి రైతులందరికీ కూడా మరి పంపు సెట్లు కావచ్చు, లేకపోతే నాట్లు వేసేటటువంటి భూమి, ఆ నాట్లు అంటే మనకి భూమిలోంచే పండుతాయి అన్నీ కూడా. మరి భూపుత్రుడు కదా, ఆయన అనుగ్రహంతోనే. ముఖ్యంగా ఈ ఎండాకాలం చాలా విశేషమైనటువంటి పరిస్థితి కుజభగవానుడు. మరి ఈ కుజుడు ఇలా శుభాలతో పాటుగా
మరి ఈ ప్రపంచంలో మానవులకి ఆహారాన్ని ఇచ్చేటటువంటి వ్యవసాయ ఆధారితమైనటువంటి భూమికి సంబంధించిన వాడు. ఎవరైనా గృహం కట్టుకోవాలన్నా, గృహాన్ని అమ్మాలన్నా, అట్లాగే ల్యాండ్స్ అంటే ఏదైనా భూ వివాదాలకు సంబంధించినటువంటి విషయాలకు కానివ్వండి, ముఖ్యంగా సోదరులకి సంబంధించినటువంటి విషయాల యందు కానివ్వండి, ఆరోగ్యం అంటే శత్రు రోగ రుణ విషయాలలో ఈ మూడిటికి సంబంధించిన వాడు కుజుడు. కుజుడు గనక జాతకంలో సరిగ్గా లేక ఉన్నట్లయితే కనుక శత్రువులు వృద్ధి చెందుతారు, అవసరం లేనటువంటి అంతర్గత రోగాలు వస్తాయి, అట్లాగే రుణాలు సంప్రదిస్తాయి, అవసరం లేకుండానే అంతర్గతంగా ఎన్నో అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితులు. ఇవన్నిటికీ కూడా ఆయన మూలకారకుడు కుజ భగవానుడు. మరి ఈయన మనకు ఉన్నటువంటి ద్వాదశ రాశుల్లో మేషరాశి మరియు వృశ్చిక రాశి, అటు చరరాశి ఇటు స్థిర రాశి, ఈ రెండు రాశులకి కూడా ఈ యొక్క కుజ భగవానుడు ఆధిపత్యం వహించాడు. ఇటు ఆరోగ్యానికి, ఇటు అంతర్గత జననాంగ విషయాలకి, విరాట్ పురుషుడికి సంబంధించిన అంగాలలో ఈ యొక్క రెండు రాశులు కూడా, ఒకటి శిరస్సుకి, ఒకటి నాభి కింద ఉన్నటువంటి జననాంగ ప్రదేశాలను సూచించేటటువంటి రాశులకి ఈ అంగారకుడు మరి ప్రాధాన్యత వహిస్తాడు. అట్లాగే రక్తానికి సంబంధించినటువంటి విశేషమైనటువంటి కారకుడు. అట్లాగే మజ్జ, మనకి శరీరంలో ఎముకల లోపల మజ్జ ఉంటుంది, అంటే ఎముకలు బలంగా ఉండాలంటే లోపల మజ్జ అనేటటువంటి గుజ్జు ఉంటుంది, దానికి కూడా ఈ కుజుడు కారకుడై ఉంటాడు. అట్లాగే ఎవరికైనా సరే ఏదైనా ఆటంకాలు, విఘ్నాలు, లేకపోతే ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, లేకపోతే వెళ్తూ వాహనాల మీద పెద్ద పెద్ద ప్రమాదాలు, వెహికల్స్ కాలిపోవటం, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలను కూడా సూచించేటటువంటి వైవిధ్యమైనటువంటి గ్రహం ఏదైనా ఉందంటే మరి మహానుభావుడు అంగారకుడు. ఈ కుజుడు యొక్క విషయంలో, ముఖ్యంగా వివాహ విషయంలో కుజదోషం అని మనకి ప్రాధాన్యత చాలా ఉంది. అది మ్యారేజ్ మ్యాచింగ్స్లో ఈ కుజదోషం అనేటటువంటి మాట ఎక్కువగా ఉంటుంది. సృష్టి ధర్మానికి ఒక స్త్రీ పురుషుడు కలిస్తేనే సృష్టి ఆవిర్భవిస్తుంది సంతాన రూపకంగా. మరి వాళ్ళిద్దరూ కలవాలంటే జాతకంలో చంద్రుని బట్టి, అట్లాగే మిగతా కొన్ని భావాలను బట్టి, కొన్ని పరిస్థితులను బట్టి జాతకరీత్యా బేరీజు వేసి, ముఖ్యంగా దాంట్లో కుజదోషం ఉందా లేదా, కుజుడు పలానా స్థానాల్లో ఉంటే కుజదోషం ఉంటుంది, దానికి పరిహారాలు చేసుకొని వివాహం చేసుకోవాలి. లేదా ఒకవేళ అలా ఉన్నా లేకపోయినా ఆయన దశలు, అంతర్దశలు, విదశలు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క జన్మ లగ్నాలు, జన్మపత్రికలో లగ్నానికి గనక ఆయన పాపభూయిష్టమైనటువంటి రాశులకి కానీ స్థానాల్లో కానీ ఉన్నట్లయితే, కొన్ని స్థానాల్లో ఆయన ఉండకూడదు, మాంగళ్య వైధవ్యం వస్తుంది, మాంగళ్య దోషం వర్తిస్తుంది. అట్లాగే ఆయన ఒక్కొక్క గ్రహంతో కలిసినప్పుడు ఒక్కొక్క రకమైనటువంటి పరిచర్యలు, ఇబ్బందులు కలుగు చేసేటటువంటి వాడు ఈ కుజుడు. ముఖ్యంగా కుజుడు శుక్రుడితో కలిస్తే అది ఒక సపత్ని దోషం అనేటటువంటిది కలుగుతుంది. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులని, ఎన్నో రకాలైనటువంటి సమస్యలని, ప్రమాదాలని సూచించేటటువంటి ఈ కుజ భగవానుడు మనకి ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు కూడా ఈ కర్కాటక రాశిలో 3 నక్షత్రాలలో, అనగా పునర్వసు నక్షత్రం 4వ పాదం, తర్వాత మనకి ఏప్రిల్ 12వ తేదీ నుండి కూడా పుష్యమి నక్షత్రం 4 పాదాల్లోనూ, ఆ తదుపరి మే 12వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు 24-25 రోజులు ఆశ్లేష నక్షత్రంలో ఈయన యొక్క సంచారం జరుగుతూ ఉంటుంది కర్కాటక రాశి. మరి ఈ కర్కాటక రాశి ఈ యొక్క అంగారకుడికి నీచస్థిత రాశి, మిత్రరాశి అయినప్పటికీ దాంట్లో ఇప్పుడు ఈ ఏప్రిల్ 12 నుండి కూడా మే 12వ తేదీ వరకు ఈ 30 రోజులు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మన యొక్క దేశాలకి కానీ, ప్రపంచ దేశాలకి కానీ కలగబోతున్నాయి. ఎందుకంటే కుజ భగవానుడు ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సమస్త ప్రమాదాలకి ముఖ్య కారకుడు. ఆయన చాలా ఫాస్ట్ క్యాండిడేట్, ఆయన చాలా ఫాస్ట్గా చేసేస్తాడు. అది కాక చరరాశి అంటే ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ప్లస్ సైన్ కూడా ఫాస్ట్ మూవింగ్ సైన్ అయింది కాబట్టి అది మిత్రరాశి అయింది. నీచ స్థితిలో ఉన్నాడు అంటే విడిగా కుజుడు ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, అట్లాగే విక్రమశాలి, అన్నదమ్ములకి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలియజేసేవాడు, భూ సంబంధిత పరిస్థితులను తెలియజేసేవాడు. మరి నీచ స్థితిని బట్టి బలహీనుడే ఉండటం వలన అది జలరాశిలో ఉండటం, ఇప్పుడు మార్చి 30 నుండి జలరాశిలో అడుగుపెట్టినటువంటి శని, శత్రువు అయినటువంటి శని యొక్క నక్షత్రంలో ఉండి ఆ శని మనకి మీనరాశిలో ఉండటం ద్వారా జల ప్రమాదాలు, జలము లోపల ఆల్రెడీ ఎప్పటి నుంచో సెగలు కక్కుతూ ఉన్నటువంటి ఎన్నో మనకి ఈ అగ్నికి సంబంధించినటువంటివి ఎన్నో ఉన్నాయి.
అంటే భూమి పైన కనిపించే ఉంటే అట్లాగే సముద్రాల లోపల కూడా మనకి అగ్ని కీలకలు అనేటటువంటివి ఎన్నో ఉన్నాయి. లావా అవి చిమ్మితే కనుక మనకి లావా వస్తుంది, అగ్నిపర్వతాలు. అవి మన ప్రపంచంలో అన్ని చోట్ల ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా లోపల అగ్నిని దాచుకున్నాయి సముద్రాల లోపల. మరి జలరాశులు సముద్రాలని సూచిస్తాయి కదా. మరి సముద్రాలకి సంబంధించినటువంటి రాశుల్లో కుజుడు శని 2 పాపగ్రహాలు ఉన్నాయి. అందులో కుజ భగవానుడు శని నక్షత్రంలో ఉండి జలరాశుల్లో ఇద్దరు ఉండటం అనేది ఇది ఒక నెల రోజుల పాటు ఇది కొంచెం వైవిధ్యమైనటువంటి ప్రమాదభరితమైనటువంటి సమస్యలు సముద్రంలో అలజడులు కలిగించేటటువంటి పరిస్థితులుగా శాస్త్ర ప్రకారం మనం అన్వయించుకోవచ్చు. మరి ఈ యొక్క జలరాశుల్లో ఉన్నాడు, సరే ఓకే, ప్రపంచ దేశగోచార రీత్యా ఎన్నో సమస్యలు కలుగుతాయి, ప్రమాదాలు కూడా జరిగే, జల ప్రమాదాలు జరుగుతాయి, నదులు కానీ లేకపోతే ఎన్నో జీవరాశులు సముద్రాల్లో, నదుల్లో, చెరువుల్లో ఉన్నటువంటి జీవరాశులకు సంబంధించి వ్యవసాయ ఆధారిత భూమైనటువంటి రైతులకు కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ యొక్క మీనరాశి కాబట్టి మరి మీనరాశి వాయు ఆకాశతత్వం, ఆకాశంలో కూడా ఉరుములు, మెరుపులు, ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు కలగడానికి కూడా ఈ నెల రోజులు. తర్వాత బుధ నక్షత్రంలోకి మారుతాడు, అది కూడా కొంత వైవిధ్యమైనటువంటి సమస్యల్ని క్రియేట్ చేస్తుంది. అంటే మే 12 తర్వాత కుజుడు బుధ నక్షత్రంలోకి వచ్చినప్పుడు మనకి రైల్వే శాఖకి సంబంధించి, అంటే రైల్వే ట్రాక్లకి సంబంధించి, రైళ్ళకి సంబంధించి, విమానాలకి సంబంధించి, లేదా నర్సింగ్ హోములు, లేకపోతే నర్సులు, డాక్టర్లు, వైద్యాలయాలు, ఇట్లా ఏదైతే మనుషులకి సంబంధితమైనటువంటి విషయాలు ఉంటాయో వాటన్నిటి మీద ఈ యొక్క కుజగ్రహ ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా న్యాయ వ్యవస్థ మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కుజుడు కలుగు చేస్తున్నాడు. న్యాయస్థాన విషయాలలో, న్యాయ విషయాలలో జడ్జీలకు సంబంధించి ఎన్నో ఇబ్బందులు కలుగజేసేటటువంటి పరిస్థితులు కలుగుతున్నాయి. అట్లాగే భార్యాభర్తల మధ్య ఎన్నో విధాలైనటువంటి న్యాయపూరితమైనటువంటి విషయాలలో కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అట్లాగే ఉద్యోగరీత్యా ప్రమోషన్స్ వాటి గురించి ఎదురు చూసే వాళ్ళకు కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి సంకుచితమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు కనిపిస్తున్నాయి. తులారాశి వారికి ఏప్రిల్ 3వ తేదీ నుండి జూన్ 6వ తేదీ వరకు దశమ రాశిలోకి, ఈ యొక్క అంటే కర్కాటక రాశిలోకి కుజుడు ప్రవేశం చేత వీరికి ఆర్థికపరమైనటువంటి అంతర్గతంగా ఏదైనా వీరికి శత్రువులు కానీ, రోగాలు కానీ, రుణాలు కానీ ఉన్నట్లయితే ఆ విషయంలో వీరికి కొన్ని ఎదురు దెబ్బలు కలిగే అవకాశం ఉంటుంది. వీరికి ఉన్నటువంటి కాస్త కీర్తి తగ్గే పరిస్థితి కూడా కలుగుతుంది తులారాశి వారికి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఉన్నప్పటికీ కూడా కాస్త కుజగ్రహ అనుగ్రహం వీరిని వేధిస్తుందని చెప్పుకోవచ్చు. అట్లాగే ముఖ్యంగా భార్యా సంబంధిత లేదా భర్త సంబంధిత, అంటే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు తగ్గి అది వీరిని కాస్త ఇబ్బందికరంగా కోర్టు కేసుల దాకా కూడా లాగే అవకాశం ఈ తులారాశి వారికి కనిపిస్తోంది. కాబట్టి కొంచెం గృహంలో తల్లికి అట్లాగే అన్నదమ్ములకి మధ్య మీరు నలిగిపోయే అవకాశం ఉంటుంది. ఒక పట్టాన మీ ఆలోచనలు కానీ, మీ మాట కానీ గెలిచే పరిస్థితి లేకుండా వారి మాటే వినాలనేటటువంటి మూర్ఖత్వం కనిపిస్తూ ఉంటుంది. మీరు కూడా చేసే వృత్తిలో కొంచెం మూర్ఖత్వాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. నాకు ఇదా కావాలి, సౌకర్యాన్ని మాత్రం పక్కకి తీసేసేయండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 6 తర్వాత మీ సౌకర్యం మీ దగ్గరికి వస్తుంది. కాబట్టి ఈ కుజగ్రహ దృష్టి పట్టడం చేత కొంత అనారోగ్యం కలిగే అవకాశం తులారాశి వారికి కనిపిస్తుంది. కొంచెం జల అంటే తాగేటటువంటి కూల్ డ్రింక్స్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. ఉన్నట్టుండి జలుబు చేసే అవకాశం కలుగుతుంది. అది ఒక పట్టాన తగ్గదు, దీర్ఘకాలికంగా ఉంటుంది. కాబట్టి కూల్ డ్రింక్స్ తగ్గించండి, వేరే మత్తు పానీయాలు కూడా తగ్గించడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల కూడా ఆరోగ్యం పాడైపోయే అవకాశం ఉంటుంది. అట్లాగే తులారాశి వారికి గృహ సంబంధితమైనటువంటి విషయాలు కొంచెం ఇబ్బందులు పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రేమికులకి కొంచెం లాభం అయితే కలగదు. ఇప్పటి వరకు లాభకరంగా ఉన్నటువంటి పరిస్థితులు కూడా వీరికి విఘాతంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యంగా సంతాన సంబంధిత విషయాల్లో కూడా కాస్త ఇబ్బందులు కలుగుతున్నాయి. లోపల ఉమ్మనీరు లేదని కొంత గర్భం ధరించినటువంటి స్త్రీలు కొంత బాధపడతారు. డాక్టర్స్ చెప్పే విషయంలో వీరు కొంచెం మందస్థితిలో ఉండి వేరే పరధ్యాసగా ఉంటారు. కొంతమందికి తులారాశి వారికి ఏదో అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా భావన కలుగుతుంది. దాని ద్వారా హాస్పిటల్స్కి వెళ్ళటం, ధనాన్ని అధికంగా ఖర్చు పెట్టడం, ఇలాంటివి కూడా కలిగే అవకాశం ఉంటుంది. దేనికి భయపడకండి, కొన్ని రోజులు ఈ సమస్య ఉంటుంది. కాబట్టి తులారాశి వారు ఆర్థికంగా కానీ, ధనపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ, ముఖ్యంగా కలత్రపరంగా అంటే భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నటువంటి వారు కానివ్వండి, కొంత ఓపిక పట్టండి. ఉద్యోగం కూడా కంపల్సరీ వచ్చే అవకాశం కొన్ని గ్రహాల వలన ఉంది. కాబట్టి కుజగ్రహ శాంతి చేసుకోండి. కుజగ్రహాన్ని
సమయానికి జపము దానము చేసుకోండి. కుజగ్రహ స్తోత్రాన్ని, అయ్యా మమ్మల్ని కాపాడు, మాకు ఇబ్బందులు, నీ దృష్టి వలన ఈ పరిస్థితులు కలుగుతున్నాయి కాబట్టి మీ దృష్టిని మరల్చండి అని చెప్పి కాస్త మొక్కుకోండి. ఈ లోపల తొందరగా మనకి రోజులు ప్రారంభం అయిపోతాయి. హనుమాన్ చాలీసా వదలకుండా చదవండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని మాత్రం చదువుతూ ఉండండి. రోజు సుబ్రహ్మణ్య జపం ఉంటుంది. ఓం సం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం స్కందాయ నమః, ఇలాంటి మంత్రాలని లోపల స్మరిస్తూ ఉండండి. ప్రతి కార్యం మీకు సఫలీకృతం అవుతుంది. ఓం గం గణపతయే నమో నమః.